అధికముగా హెచ్చించెను. ఆ ప్రతి నామమునకు పై నామముగా ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అర్థమైందా ఈ మాట? ఆయన దేవదేవుడండి, దేవుళ్ళకే దేవుడండి, దేవాది దేవుడండి. ఆ దేవుడు ఈ లోకానికి రావటానికి చిన్న కుగ్రామాన్ని ఎంచుకున్నాడు. ఆయన జన్మించటానికి, పుట్టడానికి పశువుల తొట్టిని ఎంచుకున్నాడు. అంత దీనస్థితికి దిగి వచ్చాడు ఆయన. అందుచేత ఆయన నామం భూమి మీద పరలోకములోను భూమి కిందను ప్రతి నాలుక, ప్రతి శరీరుడు, ప్రతి మనిషి ఏమండి ఈయనే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకునేటట్లు ప్రతి మోకాళ్ళు ప్రతి కాళ్ళు మోకాళ్ళు వంగునట్లుగా ఆయన నామాన్ని గొప్పగా ఎంచాడండి. హల్లెలూయా. అన్ని నామముల కంటే పై నామం అని చెప్పింది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. అలా అంత అధికముగా ఇస్తున్న కారణం ఏంటే, అంత గొప్ప దేవుడై ఉండి, సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండి, సర్వ మానవాళిని సృజించిన దేవుడై ఉండి, ఆయన ఎక్కడ నుండి రాకూడదు, ఎక్కడ పుట్టకూడదు, ఏ రాణికి లేకుంటే ఆ గొప్ప భవనములో, భవంతిలో, మంచి పెద్ద పెద్ద పట్టణాలలో జన్మించకూడదండి. ఆఫ్టర్ ఆల్ ఒక కుగ్రామములో, ఎఫ్రతాలో, బెత్లెహేములో, తొట్టిలో, సాదాసీదా కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి అంత దీనత్వాన్ని చూపించాడండి. ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్రతాలో ఉన్నటువంటి ప్రజలు ఆ బోయాజును పొగుడుతున్నారంటే అంత దీనునిగా ఉన్నాడు అని దాని అర్థం. అందుకు అందరితో పొగడబడుతున్నాడు. నీవు నీ కుటుంబం దీవించబడునుగాక, క్షేమాభివృద్ధి చెందుదువుగాక అని జనులందరూ పలుకుతున్నారు. ఈ రోజున ఈ భూప్రపంచానికి కూడా, పరలోకములో కూడా యేసయ్య నామం అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించబడడానికి కారణం అంత దీనస్థితిలోనికి తగ్గించుకున్నాడు గనుక. ఈ రోజున నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, నువ్వు దీనురాలిగా దీన స్థితిలోనికై తగ్గించుకున్నావా? నువ్వు దీనునిగా దీన స్థితిలోనికై తగ్గించుకున్నావా? తగ్గించుకునే స్వభావం నీలుందా? దీనునిగా అగపరుచుకునే ఆ స్వభావం నీలుందా? ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలు. హల్లెలూయా. ఒకవేళ అలాంటి దీన స్థితి, తగ్గించుకునే స్వభావం లేకపోతే ఈ రోజైనా యేసయ్య జననాన్ని తలంచుకుంటూ, ఆనాడు ఎఫ్రతాలో జనులందరి చేత క్షేమాభివృద్ధి నువ్వు పొందుతావని బోయాజు పిలిపించుకొని అనిపించుకున్నట్లుగా నీవు మన కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందినట్లుగా వీరు దీవించబడుదురుగా కానీ ఈ లోకమే అనేటట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు క్షేమాభివృద్ధిని చెందించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు దీనస్థితిలోనికి రావాలి. ఒకటి, నీతిమంతులుగా మార్చబడాలి. రెండవదిగా దీనస్థితికై తగ్గించుకోవాలి. అంటే అల్పులముగా ఉండాలి. అలాంటి దీనస్థితికి ఒకసారి ప్రపంచాన్ని చూశాడు దేవుడు. అప్పుడు నాయకులు ఒక్కరే ఉన్నారు ప్రపంచానికి అంతా, కానీ రాజులు లేరు, రాజ్యాన్ని పరిపాలించేవారు లేరు. దేవుడు ఒకసారి తరిచి చూసి
సౌలు కనుగొన్నాడు. సౌలు అప్పుడు ఎలా ఉన్నాడంట చూడండి. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం అనుకుంటున్నా. మొదటి సమూయేలు గ్రంథం త్వరగా 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదుగా అభిషేకించను. ఈ మాట ఎవరంటున్నారు? సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. సౌలా, దేవుని దృష్టికి నువ్వు అల్పుడవు అంటే దీనుడవు, తగ్గించుకున్నవాడవు, నీతిమంతునివి, వినయము కలిగిన వాడవు, విధేయుడవు. అందుకు నిన్నేం చేస్తాడంటే ఇశ్రాయేలీయులకు శిరస్సుగా ఉంచాడు. అందుచేత ఇదిగో ఆయన ఈ రాజ్యానికి నిన్ను రాజుగా అభిషేకించమని నాకు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, ఈ సౌలు ఎవరండి? నాకేం తెలుసు అంటారా? సౌలు గాడిదలను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోవడానికి పోతున్నటువంటి వ్యక్తే. గాడిదలు తప్పిపోయింటే ఇంట్లో నుంచి ఇంటికి రాక బయట ఎక్కడ తిరుగుతున్నాయో తెలియక ఎక్కడో వెళ్ళిపోయింటే వాళ్ళ నాయన, ఒరే గాడిదా, ఓ అడ్డగాడిదా, గాడిద ఎక్కడ పోయి రాపరా, తీసుకొని రాపరా, ఎక్కడ తిరుగుతున్నాయో వాటిని ఈ అడ్డగాడిదని పంపించిన వ్యక్తిని. కానీ దేవుని దృష్టికి మాత్రం వాళ్ళ ఆయనకి అడ్డగాడిద కనపడి గాడిదల్లో వెతికించడానికి పంపించినా, దేవుని దృష్టికి ఈ గాడిద నాకు ఉపయోగపడుతుందని చెప్పిన దేవుడు ఆయన దృష్టికి, హల్లెలూయా, నువ్వు ఈ గాడిదలాగా కాదు, నేను మోసే గాడిద కావాలి అన్నట్లుగా ఏమన్నాడు తెలుసా? నువ్వు అల్పుడవు నాయనా, మీ నాయన చెప్పినట్లు విన్నావు, గాడిదలు వెతుక్కుంటూ నీకు వచ్చావు, భయంతో బిక్కున ఉన్నావు, అల్పునిగా ఉన్నావు, నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు, విధేయుడవు, నువ్వు మంచివాడవు, ఇదిగో నీవు ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి నేను అభిషేకిస్తున్నానని సమూయేలును పంపి దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. అయితే రాను రాజు గుర్రం డ్యాస్ అన్నట్లుగా ఏమైందంటే అవివేకపు పనుల చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, చేయవలసినవి చేశాడు. ఫస్ట్లో దేవుని దృష్టికి చాలా మంచివాడు అనిపించుకున్నాడు. ఈ సౌలు అయితే నా రాజ్యాన్ని పరిపాలిస్తాడు, నా పిల్లలను ఏల్తాడు అనుకున్నాడు, మేలు కలుగుతుంది అనుకున్నాడు దేవుడు. అప్పుడు బాగానే ఉన్నాడు, అల్పుడుగా ఉన్నాడు. అది బాగా క్లియర్గా రాయబడింది కదా, నువ్వు ఆయన దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు అని రాయబడింది. అంటే అంత మంచివాడిగా, తక్కువ దీనస్థితిగా తగ్గించుకున్నవాడు కాబట్టి. కానీ రాను చేయవలసినవి చేయకుండా చెయ్యకూడనివి ప్రారంభించాడు. ఏం చేయకూడనివి? శకునాలను చూడనీకి పోయాడు, అంతరాలు తాయెత్తులకు వెళ్ళాడు. ఈ భూమి మీద అందరూ కదా చెబుతున్నట్లు ఆచార సంప్రదాయ పద్ధతుల్లోనికి దిగజారిపోయాడు. సౌలా, ఇలా నా ప్రజలను మీరు వేలాలి, నువ్వు ఏలాలి, నువ్వు ఇలా నడుచుకోవాలి, అల్పునిగా ఉన్నావు, విధేయునివి, మంచివాడవు, అందుకు నేను నిన్ను ఎన్నుకున్నాను, శిరస్సుగా ఉంటావు, రాజ్యాన్ని ఏళ్తావు, నా పిల్లలను పరిపాలిస్తావు అని ఇష్టపడి దేవుడు సమూయేలును పంపించి రాజుగా చేస్తే, అభిషేకిస్తే రాను చేయవలసినవి చేయకుండా చేయకూడని వాటికి చోటిచ్చి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, చాలామంది మొదట్లో చాలా
ఎక్కువగా తగ్గించుకుంటారు. ఎంత తగ్గించుకుంటారంటే అంత తగ్గించుకుంటారండి. ఎందుకంటే బైబిల్లో ఉంది కదండి, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అన్నట్లుగా తగ్గించుకుంటారు. కానీ రాను రాను ఏమనుకుంటున్నావు నేనంటే, నీకంటే విశ్వాసంలో తక్కువనా, లేకపోతే భక్తిలో తక్కువనా, లేకపోతే ఏదేంట్లో తక్కువ, లేకుంటే డబ్బులో తక్కువనా, లేకపోతే పనిలో తక్కువనా, లేకపోతే దేంట్లో అసలు నన్ను ఏమనుకుంటున్నాను? చిన్నగా కాలర్ ఎగడేం మొదలు పెడతాడు. ఆ కాలర్ ఎగరేసిన తర్వాత చిన్నగా అహంభావం పెరుగుతుంది కదా, అహంకారం పెరుగుతుంది కదా, గర్వం తలకెక్కి మీద కూర్చుంటుంది కదా, దానితో ఇక అవివేక పనులన్నీ ప్రారంభించడం మొదలు పెడతారు. ఇక ఆడ స్టార్ట్ అవుతుంది పతనం. ఎందుకో ఈ గర్వం, ఈ అహంకారం, అహంభావం ఏం చేస్తాయి? నాశనానికి నడిపిస్తాయి. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట అండి? గర్వం. ఇక అవివేక పనులకన్నిటికీ ముందే ఉంటారు వీళ్ళుగా. చేయకూడని పనులన్నిటికీ ఇక ముందే ఉంటారు వీళ్ళ. చేయాల్సినవి కాదు, చేయకూడనివి. నా ప్రియ దేవుని బిడ్డ, చెయ్యాల్సినవి చెయ్యాలి. అందులో నీవు తగ్గించుకొని దీన స్థితికై రావాలి. అల్పునిగా, అల్పురాలిగా దేవుని దృష్టికి కనబడాలి. అప్పుడు నీవు క్షేమాభివృద్ధి చెందుతావు. నీ పేరు, నీ ఖ్యాతి, నీ భక్తి లేదా నీ కుటుంబం అంచెలంచెలుగా 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 దేవుని చేత హెచ్చించబడుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఆఫ్టర్ ఆల్ యేసుక్రీస్తు మాలా మాది గల దేవుడు అన్నవారు ఈ రోజున మేము పెద్ద కులాలమని చెప్పేవారు కూడా ఇప్పుడు వచ్చి బల్లగుద్ది చెప్తున్నారు యేసే దేవుడని. సాక్ష్యం ఇస్తున్నారా లేదా? అందుకు సాక్షి ఎవరో తెలుసా? అపోస్తుడైన పౌలే. నేనేమనుకుంటున్నావు యూదుడనో? యూదులు అంటే ఎవరో తెలుసా అండి? భూమి మీద అందరికంటే గొప్ప వంశం మాదే, గరిష్ట నిష్ఠతో కలిగి ఉన్నది అనుకున్నవారు. మీకు అర్థం కావాలంటే ఈ లోకంలో బ్రాహ్మణ్స్ కంటే మించినవారు. నేనేమనుకుంటున్నా, ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టాను, ఏవి తెలియనివంటూ లేదు నాకు అన్నాడు. గమాలీల పాదాల యుద్ధ మొత్తం నేర్చుకున్నానన్నాడు. నాకు ఉన్న జ్ఞానం మీకు తెలియదన్నాడు. నాలాంటి ధనికుడు కూడా లేడు అన్నాడు. అట్ ద సేమ్ టైం నాలాంటి హంతకుడు కూడా లేడు అన్నాడు. హింసకుడు కూడా నాలాంటి వాడు లేడు అన్నాడు. హాని చేసే వాడిలో కూడా నేనే మొదట ఉంటానన్నాడు. అటువంటి వ్యక్తే యేసు. ఎవరు అంటే, యేసు అంటేనే ఊచ కోత కోసినట్లుగా నరికి నరికి పారేసేవాడు. ఎవరు? పౌలు. ఆ పౌలే అంటున్నాడు యేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యేసే క్రీస్తు, క్రీస్తే యేసు ప్రభువే దేవుడు అంటున్నాడు. ఈ రోజున ఎంతమంది లేరండి? ఎందరో ఎందరో భూమి మీద. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఉన్న చిన్న దానికే విర్రవిగిపోకూడదు. ఉన్న చిన్న ఉద్యోగానికి, ఉన్న చిన్న కొద్దిపాటి చదువులకు, ఉన్న కొంచెం చిన్న పరిధి చాలని ఆ కూలి ఆ తెచ్చుకున్నప్పుడే మనం మిటమిట పడితే ఎట్లా? మనకున్న కొంచెం పరిధిలోనే నేనే పెద్ద కోట, కొండ, మట్టి, గడ్డ, రాయి అని ఏవేమో ఊహించుకుంటే ఎట్లా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, తగ్గింపు స్వభావం మనకు ఉండాలి. ఒకరికి ఒకరు తగ్గించుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి.
అల్పులముగా మనం ప్రభు దృష్టికి కనబడితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆనాడు సౌలును హెచ్చించినట్లుగా, నిన్ను రాజును రాణిని చేస్తానని కాదు నా ఉద్దేశం, సౌలుని హెచ్చించినట్లు మనల్ని మన కుటుంబాలను హెచ్చిస్తాడు. హల్లెలూయా. కనుక దీన స్థితికి రావాలి. దీనురాలిగా నువ్వు ఉండాలి. ఉన్నావా? దేవుని దృష్టిలో కూడా టెక్కు చూపిస్తుంటారండి కొందరు. ఆ కూర్చునే విధానంలో కావచ్చు, వచ్చే విధానంలో కావచ్చు, పలకరించే విధానంలో కావచ్చు, కనబడే విషయాల్లో కావచ్చు, ఏమండి పాట పాడే విషయాలు, అన్ని విషయాలు తను అలాగా ఒక ఏమనుకుంటారంటే ఏదో ఫీలింగ్, అది మరి నాకు అర్థం కాదు. ఇచ్చింది దేవుడు, మనం దేవుని మహిమార్థం వాడబడ్డానికి. కానీ కొద్దిపాటి దానికే అంటారు చూడు, ఏం చూసుకొని తిరిగి లేక విసుక పడుతున్నావో చూడు, జాగ్రత్త అంటుంటారు పెద్దలు, జాగ్రత్త అంటుంటారు. కనుక మనం జాగ్రత్త అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలి, క్షేమాభివృద్ధి చెందాలి, హెచ్చించబడాలంటే నా ప్రియ దేవుని నీతిమంతుని తీర్చబడాలి.
క్షణమున కట్టుకున్న బట్ట కూడా మనతో రాదు. ఈ దుస్తులు కూడా మనతో రావు. బ్యాంకులో డబ్బు కథ దేవుడేరు, లేదంటే కనుక బీరువాలో ఉన్న బంగారు కథ దేవుడేరు, లేదా మనం చేసిన పాలసీలు దేవుడేరు. కానీ ఏది మనతో రాదు, అన్నీ గతించిపోతాయి. కానీ దేవుని వాక్యము చేత నడిపించబడి నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడితే ప్రియ దేవుని బిడ్డలారా, నిరంతరము ప్రభుతో మనం నిలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైన అనుభవాల్లో మనం ఉండాలి. అలాంటి వాక్యానికి మనం తావిస్తున్నామా, చోటిస్తున్నామా? ఆ వాక్యం రోజుకు చదువుతున్నామా? రోజు ఆ వాక్యములో మనం నేర్చుకుంటున్నామా? రోజు ఆ వాక్యం వినటానికి ఇష్టపడుతున్నామా? రోజుకు ఆ వాక్యమును ధ్యానించడానికి మనం ఆసక్తి చూపిస్తున్నామా? ఆ వాక్యము చేత మన ఆత్మలు పోషించబడుతున్నాయా? ఆ వాక్యము చేత ఆత్మ బలాన్ని పొందుకుంటున్నావా? ఒక్కసారి యోచించు. రోజు బైబిల్ చదువుతున్నారండి? పొద్దున సాయంకాలం మీరున్న సమయం సందర్భంలో బైబిల్ చదవండి, దేవుని వాక్యం చదవండి. ఆ వాక్యమే మనకు ఆహారం అండి, మన ఆత్మలకు బలం అది. దేవుని ఆత్మ ఎప్పటికప్పుడు మనం అడుగుతూనే ఉండాలి, ఆ ఆత్మను అనుభవిస్తూనే ఉండాలి. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. ఎందుకంటే అడిగిన వారికి ఆయన కొలతలేని ఆత్మను అనుగ్రహిస్తానన్నారు. హల్లెలూయా. ఈ ఆత్మలో అనుభవాల్లో మనం ఉంటే, ఆత్మ నింపుదలలో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మలు ఎంత మాత్రం మన దగ్గరికి వచ్చి తోకాడియవు. దురాత్మలు నీ దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి వచ్చి తోక ఆడేయడానికి అవకాశం ఉండదు. ఈ ఆత్మతో మనం నింపబడితే, ఈ ఆత్మ చేత మనం నడిపించబడతా ఉంటే, ఆ పరిశుద్ధాత్మ చేత మనం ఉన్నామనుకోండి, ఏది మంచిది, ఏది చెడు, ఏ మార్గంలో వెళ్తే మనకు మేలు, ఏ మార్గంలో వెళ్తే మనకు కీడు, ఏం మాట్లాడితే మనము మంచివాడు అనిపించుకుంటాం, ఏం మాట మాట్లాడితే మీరు చెడ్డవారు అని అనిపించుకుంటాం, అన్ని మనకు తెలిసిపోతాయా లేదండి? తెలియని ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ అలా తెలియకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఇందులో చాలా అద్భుతమైన దేవుని మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా మనం ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా సమాజంలో, సంఘములో క్షేమాభివృద్ధి చెందాలో ఇందులో చక్కగా రాయబడ్డాయి దేవుని మాటలు. నాకు ఇది ఏది అక్కర్లేదు, నాకున్న క్షేమమే చాలు, నాకున్న ఇదే చాలు, ఈ లోకమే చాలు, పోతే నరకానికి పోతలే, నాకెందుకు ఈ సమస్య అనుకున్నాం అనుకో, దేవుడికి స్తోత్రం అక్కర్లేదు. బైబిల్ అక్కర ఉండదు. అలాంటి వారికి అక్కర్లేదు. నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, క్షేమాభివృద్ధి రోజుకు నేను అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఫలింపచేయాలి. ఇదిగో నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అంతా సొగసుగాను క్షేమంగాను నడిపించబడాలనుకుంటే ఇదిగో ఈ స్థితిలోనికి రావాలి. ఇవి చేయాలి. మనం ఏం చేయాలి? చేయాల్సినవి ఏంటండి? ఒకటి, నీతిమంతులుగా తీర్చబడాలి. రెండో, దీన స్థితిని కలిగి జీవించాలి. మూడో, కృతజ్ఞత వచనమే పలకాలే గాని వినువారికి మేలు కలుగునట్లుగా. ఇక పోకిరి మాటలైన, సోక్తులైన, అత్త కదా, మామ కదా, ఇదిగో నీ పిల్లని ఇచ్చలే, ఈ పిల్లని చేసుకోలే, ఏవే పోయే రాయే, ఏవేవో మాట్లాడుతుంటారు కదా అండి. ఏమంటే వరుస అండి. అప్పుడే చెప్తుంటారు, పిల్లని పుట్టినప్పుడు నుంచే నీ కూతురు చేసుకున్నా అని చెప్పు. పుట్టి వాడికి మాటే తెలుదు, వాడికి ఏం తెలుదు, ఇంకా అప్పటి నుంచే నేర్పిస్తుంటారు మన వాళ్ళు. ఇక వాడు నీ కూతురు చేసుకుంటే నిన్ను నీ కూతురు ఇద్దరు చేసుకుంటలే అంటాడు. ఎందుకంటే వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కంటే ఇంకా రెండు ఆకులు. దేవుని బిడ్డలారా, అందుకనే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదో మనము చక్కగా కృతజ్ఞత వచనమే పలకాలి.
అదేండి పరిస్థితులు ఎట్లయినా ఉండొచ్చు. నేను మరలా చెప్తున్నా, మనం కృతజ్ఞులంగానే కృతజ్ఞతావచనమే పలకాలి, దేవునికి మహిమకరంగానే చూపించాలి. ఇక 4వదిగా దేవుని వాక్యముతోను పరిశుద్ధాత్మ నింపుదలతోనూ ఈ సమాజంలో సంఘములో మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మన కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందుతాయి. హల్లెలూయా, క్షేమాభివృద్ధి చెందుతాం, దినదినానికి అభివృద్ధి చెందుతాం. దినదినానికి మన పేరు, మన ఖ్యాతి వ్యాపింపజేస్తాడు దేవుడు. దినదినానికి మన పరిస్థితి అంచెలంచెలుగా హెచ్చిస్తాడు దేవుడు. అది చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా స్త్రీలనైనా పురుషులనైనా ఏ రీతిగా ఏ విధంగా మనం చేసేది చిన్న పని అయినా, లేదా మనం ఉన్న తక్కువ స్థితి అయినా, లేదా మనం కలిగి ఉన్న కొంచెం డబ్బు అయినా, లేదా మనకున్న పేరు ఇంతే అయినా, అది ఏది అక్కర్లా, దాంట్లో నుంచే ప్రభువు లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చేయదగినవి చేయండి, చేయకూడనివి చేయకండి. చేయకూడనివి చేసి శాపాన్ని కొని తెచ్చుకోకండి. చేయదగినవి చేసి క్షేమాభివృద్ధి చెందండి. లోకస్తుల్లాగా, లోకంలో ఉన్న వారిలాగా ప్రవర్తించొద్దండి. వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ ప్రకారంగా మనం జీవించడానికి తీర్మానం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతలు స్వామి.